హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే సెప్టెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మంత్లో చాలా మొబైల్స్ అయితే కొత్త మొబైల్స్, మంచి మంచి మొబైల్స్, అలాగే యాపిల్తో పాటుగా చాలా మొబైల్స్ అయితే రిలీజ్లో ఉన్నాయి. మీకు కానీ ఈ మంత్లో రిలీజ్ అయ్యే మొబైల్స్కి సంబంధించిన వీడియో అప్డేట్ చేయమని చాలా మంది అడుగుతున్నారు అనమాట. అన్న ఇది మరి వీడియో చేయండి సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అయ్యేవి అని చెప్పేసి. మీకు కానీ కావాలంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము మీకోసం ఏం చేయడానికన్నా రెడీగా ఉంటాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే IqooZ7 Pro అనేది నిన్న ఆగస్ట్ 31న రిలీజ్ అయితే అయ్యిందనమాట. మనం వీడియో చేసే సమయానికి అయితే ప్రైజెస్ అయితే అనౌన్స్ చేయలేదు. నిన్న మన వీడియోలో కూడా అదే చెప్పాం, ప్రైజెస్ అనౌన్స్ చేయలేదని చెప్పేసి. ఇప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే 25Kకి 25,000 కంటే తక్కువలోనే ఉంది. మంచి బడ్జెట్ మొబైల్ అనమాట ఇదైతే. దీని ప్రైజెస్ అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉన్నది అయితే 23,999 అయితే పెట్టేశారనమాట. అలాగే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే 24,999 అయితే ఉందన్నమాట. వీళ్ళు లాంచ్ ఆఫర్ కింద అయితే SBI అండ్ HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి కదా, ఎలాగో బ్యాంక్ ఆఫర్స్ పెడతారు కాబట్టి దానిపైన అయితే 2,000 అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట క్రెడిట్ కార్డ్స్ పైన. అలాగే 2,000 వరకు ఇంకా లాంచ్ ఆఫర్ కింద అయితే 2,000 కింద అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ మొబైల్స్ మన దగ్గర ఓల్డ్ మొబైల్స్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని 2K వరకు అయితే ఇస్తున్నారనమాట. అలాగే వీళ్ళు 6 months వరకు నో కాస్ట్ ఈఎంఐ పేరుతో కూడా తీసుకొచ్చేస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి 23,999 అంటే మనకి 2,000 తగ్గుతుంది. 22,999 అయితే వచ్చేస్తుంది. 22,000 అయితే వచ్చేస్తుంది అనమాట. అన్ని ప్రైస్ పైన 2,000 అయితే తగ్గుతుంది. మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు కాబట్టి, అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా పెడుతున్నారు కాబట్టి ఇదైతే మంచి ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. ఇదైతే అవైలబుల్గా ఉండేది వచ్చి అమెజాన్లో, అలాగే iq.comలో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. మంచి ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా చూడాలి 25,000కి డౌన్లో మంచి బడ్జెట్ మొబైల్స్, మంచి మనకి ఫీచర్స్ ఉన్న మొబైల్ కోసం చూడాలంటే నేను దీనికి అయితే సజెస్ట్ చేస్తాను. తీసుకునే వాళ్ళైతే ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. దీనిపైన అయితే మనకి ఆల్రెడీ మన వీడియోలో కూడా రీసెంట్గా కూడా చెప్పాము దీని గురించి. 6.78 inches HD+ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే Android 13తో వచ్చేస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3 వర్షన్, Wi-Fi 6 కనెక్షన్ ఉంటుంది. అలాగే 4600 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో కూడా వచ్చేస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అలాగే 7.36 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా మంచి ఫీచర్స్తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి మీరు దీనిపైన. మంచి ఫోన్, దీన్ని అయితే వదలదండి. ఒకవేళ ఇప్పుడు మీకు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు డబ్బు లేదంటే కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్లే కాబట్టి, వినాయక చవితి, దీపావళి, దసరా అయితే ఉంటాయి కాబట్టి ఇప్పుడు లేకపోతే మాత్రం ఇప్పుడు మిస్ చేసుకుంటే కూడా ఇంకా ఫెస్టివల్ ఆఫర్లో ఎలాగో వీళ్ళు పెడతారు. ఎందుకంటే కొత్త మొబైల్ కాబట్టి ఒకసారి అయితే అప్పుడైనా, ఇప్పుడు మిస్ అయితే అప్పుడన్నా ట్రై చేసేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి ఇన్స్టా గురించి అయితే ఉంది. ఇన్స్టాలో అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ముందు వీళ్ళు మనం వీడియోస్ అంటే ఇంకా ఇన్స్టాలో రీల్స్ అయితే అంటాం, రీల్స్ అనే పేరుతో పిలుస్తాం. యూట్యూబ్లో అయితే వీడియోస్ అని చెప్తాం, ఇన్స్టాలో అయితే రీల్స్ అని చెప్తాం. అదే వీళ్ళు ముందు అయితే 90 seconds వరకు అయితే డ్యూరేషన్ పెడుతున్నారు. ఇప్పుడైతే వీళ్ళు అప్డేట్ వర్షన్లో తీసుకొస్తుంది ఏంటంటే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారంట. అప్ టు 10 minutes వరకు అయితే వీడియోస్ దీన్ని అప్లోడ్ చేసి మన ఇన్స్టాలో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ వీడియోస్కి అయితే మన ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నప్పటి నుంచి యూట్యూబ్నే ప్రిఫర్ చేస్తున్నాం వీడియోస్ అనే దీనికి మాత్రం. ఇన్స్టా అంటే ఓన్లీ ఫొటోస్ మనం షేర్ చేసుకోవడానికి, లేదా చిన్న చిన్న అప్డేట్స్ ఇవ్వడానికి, లేదా మనకు ఇన్స్టా రీల్స్కి సంబంధించి షార్ట్స్కి ఏదైనా పనికి వస్తుంది. కానీ ఇప్పుడు 10 minutes అని చెప్తున్నారు కాబట్టి చూద్దాం వీళ్ళు 10 minutes సక్సెస్ అవుతుందా, 10 minutes వరకు జనాలకి అంత ఓపిక ఉంటుందా 10 minutes చూడడానికి. ఇంకా యూట్యూబ్ మెయిన్గా ప్రిఫర్ చేస్తారు కదా, ఎప్పటి నుంచి అడిక్ట్ అయిపోయారు అనమాట యూట్యూబ్కి 10 వీడియోస్ అంటే. చూద్దాం. ఇన్స్టా ముందు ఇప్పుడు ఇదే విధంగా అయితే ఫేస్బుక్ కూడా ముందు అలాగే ఉందన్నమాట. ఓన్లీ ఇది మాత్రం ఉండింది, షార్ట్స్, ఫొటోస్ మాత్రం. మెల్లమెల్లగా వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టారు, అదైతే సక్సెస్ అయింది. కాకపోతే ఇన్స్టా వచ్చిన తర్వాత ఫేస్బుక్ అనేది మనలో మన మాట మారకుండా కొద్దిగా ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ కొద్దిగా వెనకబడినట్టే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మన 10 minutes డ్యూరేషన్ తీసుకొస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతుందా ఏంటి, జనాలు ఆదరిస్తారా ఏంటి అనేది చూసేద్దాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఫ్రీ ఫైర్ గురించి అయితే. ఫ్రీ ఫైర్ అనేది చాలా మందికి ఫేవరెట్ గేమ్ అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకి అయితే చాలా మంచి టైంపాస్ అనమాట. దాని గురించి చాలా ఇంట్లో కూడా గొడవలు అవుతుంటాయి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య. ఇప్పుడైతే వీళ్ళు ముందు బ్యాన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు రిలయన్స్ తీసుకొచ్చేస్తున్నారు. September 5th నుంచి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ చేస్తారని చెప్తున్నారు. ఇందులో వీళ్ళు ఈ రీలాంచ్లో కొత్తగా తీసుకొస్తున్న అప్డేట్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న టాప్ స్పోర్ట్స్ లెజెండ్స్ అయితే ఉంటారు కదా, ప్రతి టాప్లో ఉన్న స్పోర్ట్స్లో ఉన్న టాప్ పొజిషన్లో ఉన్న వీళ్ళందరూ అలాగే ఫుట్బాల్లో సునీల్ ఛాత్రి గారు, అలాగే బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ గారు, అలాగే టెన్నిస్లో లెనర్ పియర్ గారు, అలాగే ప్రో కబడ్డీలో మనకు అందరికీ ఫేవరెట్ అయిన కబడ్డీలో వచ్చేసి ప్రో కబడ్డీ మన
మా మూవీస్లో వస్తుంటుంది. రాహుల్ చౌదరి గారు మన తెలుగు ఆయన. అలాగే వీళ్ళందరిని అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అలాగే వీళ్ళందరితో పాటుగా తలా అనే పేరుతో కూడా ఒక ఎమోజీ తీసుకొచ్చేస్తున్నారు అనమాట. తలా అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, క్రికెట్ స్టార్ అయిన మన ధోని గారు అయితే ఆ పేరుతో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు. చూడాలి, తలా అనేది మాత్రం రూమర్ అయితే ఉంది, మిగిలినవన్నీ అయితే ఆల్రెడీ తీసుకొస్తామని చెప్పేశారు. ఇది కానీ తలా అనే పేరుతో తీసుకొని వస్తే అసలు ఫ్రీ ఫైర్ అనేది వైరల్ అయితే అయిపోతుంది. ట్విట్టర్లో బెటర్ ఇవన్నీ వీళ్ళు అప్డేట్స్ ఇలా తీసుకొస్తాం అని చెప్పి. చూడాలి, వచ్చిందంటే ట్రెండ్ అయిపోతుంది. మాకు ముందుగానే వైరల్లో ఉండింది, ముందుగానే టాప్లో ఉండింది ఫ్రీ ఫైర్ అనేది. ఇప్పుడైతే అది అరాచకం అయిపోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. చూడాలి ఇప్పుడు ఏంటి, 5th వరకు మనం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ముందుగా అయితే లాగిన్ అయ్యి పెట్టుకునే వాళ్ళు అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళైతే. చూడాలి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి టెక్నో మొబైల్ గురించి అనమాట. టెక్నో ప్యాంథమ్ అల్టిమేట్ అని చెప్పేసి ఒక మొబైల్ వస్తే తీసుకొస్తుంది అనమాట. వీళ్ళు రీసెంట్గా అయితే మనకి ఫ్లిప్ మొబైల్స్, ఫోల్డ్ మొబైల్స్ అవి అయితే రీసెంట్గా అయితే ట్రెండ్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేం కొత్తగా చేయట్లేదు. ముందు శాంసంగ్, అలాగే షామీ మొబైల్, అలాగే మోటోరోలా వాళ్ళు కూడా చేశారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోలబుల్ స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. నార్మల్గా మనం ఫ్లిప్ చేసి ఇట్లా చేసేవి బుక్ లాగా ఇలా చేసేవి ఉన్నాయి కదా, కానీ రోలబుల్ అంటే మనకు ఆల్రెడీ చాలా మందికి తెలిసిందే. కాకపోతే రోలబుల్ అంటే మన ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. బటన్ అయితే మనం గేట్ అయితే ఎలా ఓపెన్ చేస్తాం, ఇలా అయితే మన దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్స్పాండ్ అయితే అవుతుంది. మొబైల్ ఎట్లుండేది ఇంకొద్దిగా ఎక్స్పాండ్ అయితే అవుతుంది అనమాట. వీళ్ళైతే ఈ మొబైల్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి టెక్నో ప్యాంథమ్ అని చెప్పేసి డెమో వీడియో కూడా ఈ మొబైల్ పైన డెమో వీడియో కూడా రిలీజ్ చేశారనమాట. అదైతే చాలా మందిని ఆకర్షిస్తుంది. వీళ్ళు డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట ఈ మొబైల్ అయితే. అలాగే Android 13తో కూడా వచ్చేస్తుంది. వీళ్ళు ఏం మెయిన్గా మనకి డిస్ప్లే కాబట్టి నార్మల్గా మన మొబైల్ లాగా ఉంటే 6.55 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనం దాన్ని రోల్ కానీ చేసామంటే 7.11 ఇంచెస్ అయితే అవుతుంది అనమాట. కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే కెమెరాస్ విషయానికి వచ్చేస్తే ఇది ఒకటే రోలబుల్ ఒకటి అయితే ఉంటుంది, మిగిలినవన్నీ కామన్గానే ఉంటాయి అనమాట. మనకి ఇట్లా ఫోల్డ్ మొబైల్స్ అలా వచ్చే బదులు వీళ్ళు కొద్దిగా నార్మల్గా అదే మన గేట్ లాగా ఎక్స్పాండ్ అవుతుంది, బాగుంటుంది చూడడానికి, కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది. కెమెరా విషయానికి వచ్చేస్తే బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ అయితే, ఇంకోటి ప్రైమరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట, సెల్ఫీ కెమెరా. అలాగే 5000 mAh బ్యాటరీతో తీసుకొచ్చేస్తున్నారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇలా రెండు వేరియస్ మొబైల్స్ తీసుకొచ్చేస్తున్నారు. రెండు మెమరీ అనేది వేరే ఉండేది. 12 GB ర్యామ్, ప్రతి ఒక్కదానికి 12 GB ర్యామే ఉంటుంది. ఇంకొక దానికి స్టోరేజ్ దగ్గర మాత్రం కొంచెం మారుతుంది అనమాట. 256 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇంకొకటి అయితే 512 GB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు వేరియేషన్లో తీసుకొచ్చేస్తున్నారు. చూడాలి, ఇది మన ఫోల్డబుల్ మొబైల్స్, ఫోల్డ్ మొబైల్స్ ఉన్నాయి కదా, దాన్ని బీట్ చేసి ఇది ఏమన్నా కొత్త ట్రెండ్ తీసుకొస్తుందా ఏంటి అనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చింది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సింబల్ని అలా కొట్టేస్తే ఇలా మేము పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.